పంచాయతీ ఎన్నికలను హైకోర్టు ఈ నెల 24 తారీఖు దాకా వాయిదా వేసింది కదా. అయితే మళ్ళీ సీఎం యనుమల రేవంత్ సార్ ఇప్పుడు ఏం ఇషారా చేయబోతున్నాడు? పాత రిజర్వేషన్ల పద్ధతులనే పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతారా అంటే అన్ని ముచ్చట్లు మనం కూడా మునుబట్టి ఒకటికొకటి అన్ని తెలుసుకుందాం పాండ్రి. జై సర్కారు ఏ గడియాల రిజర్వేషన్లను అమలు చేస్తామని అన్నదో గాని అది అటు అమలు కాకుండా ఇటు ఆగిపోకుండా ఉన్నది. మొన్నటిదాకా హైకోర్టులో విచారణ చేసి ఏ ముచ్చట అనేది చెప్తామంటే ఆశావాహులంతా కండ్లు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకొని ఎదురు చూస్తే హైకోర్టులో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల మీద విచారణ జరిపిన కోర్టు ఈ నెల 24 తారీఖు నాటికి వాయిదా వేసేసరికి పల్లెల లీడర్లు మొత్తం పరిశాన అవుతున్నారట. ఇప్పుడు జై సర్కారు మళ్ళా పాత పద్ధతులనే ఎన్నికలకు పోతుందా, లేకుంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే స్థానిక సంస్థల ఎన్నికల సమరం సురువు చేస్తుందా అంటే ఏమో మరి. మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు కేబినెట్ మీటింగ్ పెట్టి మంత్రులందరినీ పిలుచుకొని మంచిగా అరుచుకొని ఏం నిర్ణయం తీసుకోబోతుండో. అయ్యా సీఎం రేవంత్ సారు, మరి మీ జై సర్కారు ఏలుబడిలకు వచ్చిందంటే దానికి ముమ్మాటికి బలువు కారణం ఏంటంటే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పుడే. అందుకే మీరు ఏలుబడిలకు వచ్చిండ్రు. అసొంటిది ఇప్పుడు మీరు రిజర్వేషన్లు అమలు చేయకుండా పంచాయతీ ఎన్నికలకు పోతే మట్టుకు ఆగమే అవుతారంటారు ఈ ముచ్చటి నోళ్ళు.